ఉపాధ్యాయులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు మనం ఇప్పుడే చూసాం. పెన్షనర్లకు బకాయిలు ఉండిపోయినాయి. అట్లాగే ఉద్యోగులకు 6 డీఎల్ పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ రాలేదు. ఇవన్నీ సమస్యలున్నా గానీ వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయా సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాల లీడర్లు వాళ్ళు చేయాల్సిన పని చేయట్లేదనేది కింది స్థాయి ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఒక అంశం. ఎక్కడ సార్ వీళ్ళు ఒకసారి కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వం ఏదనగానే మళ్ళీ ఆపారు. ఇప్పుడు అసలు ఆ నోరే ఎత్తడం లేదు. నా పేరే ఎత్తడం లేదు కార్యాచరణ సంబంధించి. మనం నిన్ననే ఒక డిబేట్కి వెళ్తూ డిబేట్లో ఒక మిత్రుడు తెలంగాణ జేఏసీ సెక్రటరీ జనరల్, సరే ఆయన పేరు ఎందుకు జనం అంతా చూశారు నిన్న, 206 సంఘాలతో మా జేఏసీ పనిచేస్తూ ఉంది అని చెప్పారు. సంతోషం, 200 కాకపోతే 300 సంఘాలు ఉండొచ్చు. ఆ సంఘాల సంఖ్య ఎందుకు పెరిగింది అంటే సమస్యలు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి విడివిడిగా ఉద్యమిస్తే, విడివిడిగా పోరాటం చేసే సమస్యలు పరిష్కారం కావని ఒక ఐక్య వేదికను ఏర్పరచుకోవాలి. ఇందులో అందరం ఒక దగ్గరికి వస్తే బలం పెరుగుతుంది, బలగం పెరుగుతుంది, వాయిస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో 206 సంఘాల వేదిక ఏర్పడ్డది కదా. దాని పేరే జాయింట్ యాక్షన్ కమిటీ కదా. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి చరిత్ర తీసుకుంటే దశాబ్దాల తరబడి చరిత్ర ఉంది. అనేక ప్రభుత్వాలను సమస్యల పట్ల నిర్ద్వందంగా ప్రాతినిధ్యం చేయడం కాదు, వాదించడమే కాదు, ఆచరణ కార్యాచరణ ప్రణాళికలు ఇచ్చి ప్రభుత్వాలను చెమటలు పట్టించి గడగడలాడించి ప్రజాక్షేత్రంలో ముద్దాయిలుగా నిలబెట్టి హక్కులను సాధించుకున్న చరిత్ర ఘనమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీలకు ఉన్నమాట వాస్తవం. ఇలా ఉద్యోగ సంఘాలైనా, ఉపాధ్యాయ సంఘాలైనా, గెజిటెడ్ అధికారుల సంఘమైనా, ఏ సంఘాలైనా కూడా మనం ఉన్నది బాధితుల బాధలు తీర్చడం కోసం, బాధితుల హక్కులు భంగం కలగకుండా చూడడం కోసం, బాధితులకు నష్టం జరిగితే నష్ట నివారణ చర్యలు చేపట్టడం కోసం. ఇందులో ఏ ఒక్కటైనా జరుగుతుందా? ఇవి జరగకపోగా ఒక్కటిగా హక్కులు దూరం అవుతూ ఉన్నాయి, ప్రయోజనాలు దూరం అవుతూ ఉన్నాయి. చివరికి ఉద్యోగ ఉపాధ్యాయ పదవీ విరమణ రిటైర్డ్ వాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే హెల్త్ కార్డు కూడా కన్నుకు పన్నుకు పనికొచ్చే విధంగా అయిపోయింది, పనికిరాని విధంగా అయిపోయింది. నీ హెల్త్ కార్డు అని ఆయన మా హాస్పిటల్ అవకాశం లేదు, నువ్వు వెళ్ళిరామ్మనే కాడికి అంటే అత్యంత అవమానకరంగా మినిమం చికిత్సకు ఉపయోగపడకుండా ఆరోగ్యాలు ఇబ్బంది పాలవుతున్నాయి. ఇవాళ రిటైర్మెంట్ డబ్బులు రావు, ఆరోగ్యము దొరకదు. ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు తప్ప పైసలు ఉన్న వాడికి, కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు లేని వాడికి ప్రాణాలు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ 5 డిఎల్ పెండింగ్ ఎందుకున్నాయండి కరుణాకర్ గారు? అడగనందువల్లనే, నిలదీయనందువల్లనే, ప్రశ్నించినందువల్లనే ఈ 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు 3 సార్లు మీటింగ్ పెట్టిండు, 3 కమిటీలు వేసిండు. మొదటి కమిటీ సీనియర్స్ అని వేసిండు, అందులో మన కోదండరామ్ గారు కూడా ఒక సభ్యుడు. రెండోది రాజకీయ మంత్రులు ఎమ్మెల్యేలతో కమిటీ వేసిండు. 3వ కమిటీ ఐఏఎస్లతో కమిటీ వేసిండు. 3 కమిటీలు ముచ్చటగా వేసినా కూడా సమస్యలు ఏమైందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళకు కనీసం సమస్యలను ప్రాతినిధ్యం చేసే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వము తనకున్నటువంటి ఇబ్బందిని చెప్పి, ఏమి ఇబ్బంది చెప్తుంది? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నా దగ్గర కోసినా కూడా నా దగ్గర డబ్బులు రూపాయి లేదు, మొన్న వండుక తింటారా డబ్బులు లేవు, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, డబ్బుల కోసం అప్పులకు పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, అప్పు పుట్టడం లేదు, ఈ రాష్ట్రంలో పరిపాలన కష్టం, మీరు అందరూ అన్ని చేయాలంటున్నారు, ఇగో 18,500 కోట్ల ఇన్కమ్ ఉన్నది, మీ చేతుల్లోనే పెడతా, మీరే పాలన చేయండి, ఎవరికి ఎట్టిస్తారో చేయండి అనే మాట చెప్పిండు కదా. అంటే నా జీవితంలో ఇంత పేలవమైన, ఇంత ఇజ్జత్ తక్కువ మాట, ఇంత చవట మాటలు ఎవరు మాట్లాడలే. అధికారంలో సీట్లో కూర్చున్న తర్వాత నీకు పువ్వులే పడాయి, రాళ్ళు కూడా పడతాయి, ముళ్ళబాట ఉంటుంది, అన్నింటిని అధిగమించి పరిష్కరించి ముందుకు పోతే నువ్వు గొప్ప పాలన దక్షత సామర్థ్యం ఉన్న పరిపాలకుడు అవుతావు తప్ప ఎవరికి పడతా వాళ్ళ చేతుల్లో పెడతా మీరే చేయండి అంటే మరి నువ్వెందుకున్నట్టాడా? నిజంగానే నీకు అట్లా ఇచ్చే ఉద్దేశం ఉంటే మీరు రాజీనామా చేయండి, వెనుకకి వెళ్ళిపోండి, చేతనైన వాళ్ళు వస్తారు, పరిపాలన చేస్తారు. ఎవరు చేత కాకపోతే మీకంటే 100% బెటర్గా పరిపాలన చేసేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఆ బాధ్యతలు మేము తీసుకోవడానికి సిద్ధం. మీరు ఇవ్వడానికి సిద్ధమా?
ఎందుకు ఈ పనికిమాలిన మాటలు అంటున్నాను నేను. 2, మూడవది పిఆర్సి. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులకు కూడా నేను చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నా, 10 సంవత్సరాల కాలంలో 2014లో మొదటి పిఆర్సి తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడ్డది. అప్పుడు కూడా 57,000 కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం మనకిచ్చింది. సంసారం తెలియదు, సంపాదన తెలియదు, ఆదాయం ఎంతో తెలియదు, మన సమస్యలు ఇట్లా ఉన్నాయి. కానీ మనం అందరం కూడా ఉద్యమించినాం. ఉద్యోగులము, ఉపాధ్యాయులము, రిటైర్డ్ పర్సన్స్ము అందరం కూడా ఉద్యమించినాం. కాబట్టి ప్రభుత్వము ఉద్యమకారులను గౌరవించాలనే ఉద్దేశంతో మన పాత్ర గణనీయంగా ఉందని మనకి ఎంత ఫిట్మెంట్ ఇచ్చిండని మాకు 43% ఫిట్మెంట్ ఇచ్చిండు. అప్పుడు కదా జీతాలు పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగింది. ఆ తర్వాత మొన్న రెండవ పిఆర్సి 30% ఇచ్చిండు. అంటే 43 + 30 73% ఇచ్చిండు. ఈ మొన్న గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు, ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల ముందు 5% ఇంట్రీమ్ రిలీఫ్ ఇచ్చిండు. అంటే 73, 5 78% ఈ పోయిన గవర్నమెంటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెంచిందే కదా. ఇది వాస్తవమే కదా. దీన్ని కాదని మనం ఎట్లా అనగలం? 30% రెండోసారి పిఆర్సీ ఇచ్చిండు కదా. ఈ ప్రభుత్వం 6 నెలల్లో రాగానే పిఆర్సీ ఇస్తానే మాట చెప్పినప్పుడు 50% తగ్గకుండా ఇప్పుడు పిఆర్సీ సకాలంలో ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులను ఆదుకొని మీ జీవన ప్రమాణాలు బాగు చేసినా, మీ జీవన స్థాయిలు బాగు చేసినా అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుంది, మేము నమ్మే పరిస్థితి ఉంటుంది. అది జరగకపోగా ఇదే రేవంత్ రెడ్డి గారు చట్టసభలో అసెంబ్లీ సెషన్లో ఏమన్నాడంటే, ఒళ్ళు బలిసి డబ్బులు ఎక్కువయ్యి అప్పులు తెచ్చి లెక్కలేనటువంటి జీతాలు పెరగడం కోసము మితిమీరినటువంటి ఫిట్మెంటు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందే 73% 2 సార్లు అనేటువంటి వ్యంగ్యమైనటువంటి హేళన మాటలు మాట్లాడిండు. ఆనాడే అర్థమైంది కదా, ఉపాధ్యాయ ఉద్యోగ అధికారుల రిటైర్డ్ పర్సన్స్ గొంతులు కొయ్యడానికే మార్పు పేరుతో మనం రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చుకున్న మాట అర్థమైంది కదా. ఇంకా మేలుకొనకపోతే, ఇంకా కళ్ళు తెరవకపోతే, ఇంకా ఆలోచన చేయకపోతే మరి ఎట్లా ఇవన్నీ కూడా పరిష్కరించబడతాయి అర్థం కాని పరిస్థితి. ఇవాళ సంఘాల నాయకులు చెప్తా ఉన్నా, ఏం చేసిండు మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు? భయపెట్టిండా, బెదిరించిండా, అనిచేసిండా, గొంతిప్పితే బాగుండదు అన్నాడా? మరి ఆయన అదిరింపులకు బెదిరింపులకు భయపడి మీరు మాట్లాడాల్సిన మాటలు మర్చిపోయి, చేయాల్సిన వాదనలు మర్చిపోయి, ప్రాతినిధ్యాలు మర్చిపోయి, సమస్యలు మర్చిపోయి ఊరికే మీరు చోద్యం చూస్తున్న వ్యక్తులుగా, అసమర్థులుగా మిగిలిపోతే సమాజం మిమ్మల్ని క్షమించదు కదా. మీరు చరిత్రకారులుగా నాయకులు ఉండాలి. అలాంటి చరిత్రకారులుగా జేఏసీలు పనిచేసినాయి, అలాంటి చరిత్రకారులుగా జేసీటీయూ పనిచేసింది, అలాంటి చరిత్రకారులుగా ఫ్యాప్టో పనిచేసింది, అలాంటి చరిత్రకారులుగా జాక్టో పనిచేసింది. ఇవాళ ఆ గతమెంతో ఘనమైనటువంటి ఉద్యమ చరిత్ర చూసినటువంటి అనేక మంది సీనియర్స్ ఏమనుకుంటా ఉన్నారంటే, అసలు సంఘాలు ఉన్నాయా? ఉంటే బతికే ఉన్నాయా? అన్న నాయకులు నిజంగా ఉన్నారా? ఈ ఎక్కడున్నారు? ఏడ కనబడతలేరు, వాయిస్ కనబడతలేదు, గొంతు కనబడతలేదు అన్నమాట. ఇవాళ ఇంట్లో నేను హాయిగా రామకృష్ణాన్ని కూర్చోనే పరిస్థితిలో ఉన్నటువంటి భుజంగరావు వాయిస్ సమాజానికి ఎందుకు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. అందరి బాధ చూసి తట్టుకోలేక కనీసము చనిపోతున్న, అసబులు బాస్తున్న, అనారోగ్యం పాలవుతున్న, పదవీ విరమణ చెందినటువంటి వారిని కొంత భరోసా నింపాలనే దాంతో కదా. నిరుద్యోగులు ఆగమైపోతున్నారు, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని సంఘటితం చేసి సమస్యను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి ప్రయత్నంలో భాగంగా కదా నేను మాట్లాడేది. కొందరు అంటూ ఉండవచ్చు, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వమైనా ఒక్కటే, పాలకులు పరిపాలకులు ప్రభుత్వాలు ఒక్కటే. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలే వస్తాయి. చెప్పేవి మాయ మాటలు ఉంటాయి, అధికారంలోకి వచ్చినాక జరిగేది వేరే విధంగా ఉంటుంది. వీళ్ళంతా కూడా ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు మన లోను పరిధి దాటి అప్పులు చేయడం కొరకు ఆ దారి, ఆ గేట్లు ఓపెన్ చేసుకోవడం కోసము పరిపాలకులకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వస్తాలే. ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎడిపోయిందండి సిపిఎస్ రద్దు చేస్తాము అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ రాగానే అయిపోతుంది అన్నాడు. ఆగండి నేను వచ్చినాక ఉరుకురికి తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తాను, రుణమాఫీ లాగానే ఇవ్వాలంది. ఆగండి ఈ నెల 2,000 పెన్షన్ నెక్స్ట్ మంత్ తీసుకుంటే 4,000 వస్తుంది చెప్పినట్లే ఉంది. ఇది కూడా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. కనీసం సిపిఎస్ మీద సమస్యను చూసినావా, అధ్యయనం చేసినావా, కమిటీ చేసినావా, ఆదుకున్నావా, ఆలోచన ఉందా? ఏదీ లేదు.
రెండవది 317 జీవో తీసుకొచ్చిర్రు, అందరిని ఆగం పట్టించారు, జీవితాలు ఆగమైపోయినాయి, మీ అందరికీ అన్యాయం జరిగింది, అందుకే మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు. నేను రాగానే 317 జీవోను రద్దు చేస్తా అన్నాడు. పాపం ఆయనకు తెలియదు. ఏంటంటే ఆయన ఎక్కువ చదువుకోలేదు, సలహాదారులు కూడా సరిగా ఉందరో లేదో నాకైతే డౌటే. 317 జీవోకు నేపథ్యం రాష్ట్రపతి ఉత్తర్వులతో లింక్ అయి ఉన్నది. దీన్ని సవరించగలం తప్ప రద్దు చేయలేమనేటువంటి విషయం తెలియక ఆయన ఎన్నికల వాగ్దానాలు రద్దు చేస్తా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, తెలిసన్నవా తెలియకన్నగా అవగాహన ఉండన్నవా లేకన్నవా కానీ నువ్వు చెప్పిన మాట మీద నిలబడమని చెప్తా ఉన్నాం. అంటే ఇవాళ ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉన్నా 5 DL ఇవ్వాల్సిందే, PRC ఇవ్వాల్సిందే, రిటైర్డ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఆరోగ్య కార్డులు మాకు ఇవ్వాల్సిందే, క్యాష్లెస్ ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ జరగాలి, అది కూడా ప్యాకేజీతో నిమిత్తం లేకుండా జరగాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాను. ఏం చేసి ఒక నోటిఫికేషన్ వేసినావా నువ్వు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు. అరే 60,000 ఉద్యోగాలు ఏడ ఇస్తూ ఎవరికి ఇస్తూ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ అంతా ఆగమాగం గందరగోళం. రుణమాఫీ అందరికీ చేసిన అంటాడు, ఊళ్ళో వెళ్ళకపోతే తిరుగుతున్న పరిస్థితి. అంటే చెప్పేది నిజాయితీతో కూడినటువంటి పని చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిన్న వయసులో వచ్చిండు, ముఖ్యమంత్రి అయిన సంతోషం. కానీ పరిపాలన బాగా చేసే 10 రోజుల 10 కాలాల పాటు ఉంటావు. లేకపోతే నీలాంటి వాళ్ళు చరిత్రలో కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినారు. ఎంతోమందిలా నీవు ఉండొద్దు అనేటువంటిదే మేము ఆ మాట చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయాలకు, సమస్యలకు, ఇబ్బందులకు పాలన అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఎవరి ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చి ఎవరి పాకెట్ వాళ్ళకి వదిలేసి అందరినీ సంపాదించుకునే మార్గాలు అందరికీ చూపించినందువల్లనే కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఎవరు కూడా నోరిప్పడం లేదు. పక్క రాష్ట్రంలో నేను ఎన్నడో చెప్పిన 1 ఇయర్ కింద చెప్పిన కరుణాకర్ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ కాదు, సైకిల్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు పరోక్ష ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోని రాష్ట్ర పాలన కొనసాగుతూ ఉంది అనే మాట స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు క్రమంగా తెలిసింది వాస్తవాలందరికీ, అందరూ కూడా ఆ విధంగా గమనిస్తూ ఉందన్న మాట తెలియజేస్తూ, అందరం ఇబ్బందుల్లో ఉన్నాం, అందరం కష్టాల్లో ఉన్నాం, సంఘటితమైదాం, ఒక్కటైదాం, జంజీ ఉద్యమానికి మనం పిలుపునిద్దాం. నిరుద్యోగులకు మేము బాసటగా ఉన్నాం, అధైర్యపడొద్దు, కానీ పోరాటాన్ని వదిలిపెట్టొద్దని విజ్ఞప్తి చేస్తాం.